హౌతీ తీవ్రవాదుల మీద దాడికి దిగిన అమెరికా అక్కడతో ఆగలేదు. ప్రపంచ దేశాలలో హౌతీ తీవ్రవాదులకు ఫండింగ్ చేసేటటువంటి చైనా బేస్డ్ సంస్థల మీద బ్యాన్ పెట్టింది. అక్కడతో ఆగలేదు, అటాక్స్ కంటిన్యూ చేస్తోంది. మరొక వైపున హౌతీ తీవ్రవాదులు కూడా ఆగకుండా మిగిలిన వాణిజ్య నౌకల మీద దాడి, అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో అసలు హౌతీలకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇరాన్ నుంచి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి అంటే ఓడల ద్వారా వస్తున్నాయి. ఇప్పుడు ఆ హౌతీలకి చెక్ పెట్టేందుకోసం షిప్స్ చెకింగ్ అన్నటువంటిది ప్రారంభించింది. తాజాగా హౌతీ తీవ్రవాదులకు ఇరాన్ నుండి వస్తున్నటువంటి షిప్స్ని ఆపేసింది. వాటిట్లో ఉన్నటువంటి రా మెటీరియల్గా విడివిడిగా రా మెటీరియల్ అనే పేరు చెప్తా వస్తున్నటువంటి యెమెన్కి వస్తున్నటువంటిది, వాణిజ్య నౌకల పేరుతో వస్తున్నటువంటి వాటిట్లో వస్తున్నటువంటిది రా మెటీరియల్ కాదు. ఇది పక్కాగా యుద్ధానికి వాడేటటువంటి పరికరాలు, ఆయుధాలు అన్నటువంటి విషయాన్ని గ్రహించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్తో అటాక్ చేసింది. తద్వారా 2 షిప్పుల్ని స్వాధీనం చేసుకుంది. దాని నిండా కూడా ఇరాన్ పంపిస్తున్నటువంటి ఆయుధాలు ఉన్నాయి. అయితే ఇరాన్ దాన్ని తోసిపుచ్చుతోంది. కానీ ఈ స్పెషల్ ఆపరేషన్ చేశామని అమెరికా ప్రకటించింది.